హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు 2025 మహేంద్ర XCV9 యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. సో ఈ 9నే ఫస్ట్ రివ్యూ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏందో తెలుసా? ఇప్పటి వరకు 30,179 యూనిట్స్ ఆఫ్ బుకింగ్స్ అనేవి జరిగాయి ఈ 6E అండ్ 9E కలిపి. అంటే ఆల్మోస్ట్ 8,472 కోట్ల ఆఫ్ వర్త్ అనేది ఉంటుంది ఈ బుకింగ్స్కి. అందులో 73% బుకింగ్స్ అనేవి టాప్ మోడల్ని ఎక్కువగా చేస్తున్నారంట. అండ్ అందులో కూడా 56% ఆఫ్ బుకింగ్స్ అన్ని కూడా 9E వరకు వచ్చాయి. అండ్ 44% బుకింగ్స్ అన్ని కూడా BE6కి వచ్చాయి. కాబట్టి సో ఈ 9Eలో అంతగానో స్పెషాలిటీ ఏముందో అనేది ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చాను. నిజంగానే 9E చాలా స్పెషల్, ఎందుకంటే న్యూ ఇంగ్లో ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అయింది. ఈ ప్లాట్ఫామ్ నుంచి 6E అండ్ 9E రెండు కూడా బిల్డ్ అవుతాయి. అండ్ మహేంద్ర వాళ్ళు డెఫినెట్లీ రోబోస్ట్ అండ్ ఇంపోజింగ్ SUV-DNA మిస్ అవ్వకుండా ఉంటాం ఇందులో కూడా. ఇంకా XEV9E గురించి మాట్లాడితే కాంబినేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్, టెక్నాలజీ, క్లాస్ లీడింగ్ రైడ్, కంఫర్ట్ కలిస్తేనే కదా 9E అవుతుంది. అండ్ 9E అనేది థర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్రమ్ ద మహేంద్ర. ఆల్రెడీ ఫస్ట్ XUV400 చూసాం. అండ్ BE6 తర్వాత 9E ఈజ్ థర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్. సేమ్ ఇంగ్లో ప్లాట్ఫామ్ అనేది అప్కమింగ్ మహేంద్ర ఎలక్ట్రిక్ కార్స్ కూడా యూజ్ చేయబోతున్నారంట. సరే, ఇంకా ధర గురించి మాట్లాడితే 9Eకి సంబంధించి 4 ట్రిమ్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి. ప్యాక్ 1, ప్యాక్ 2, ప్యాక్ 3 సెలెక్ట్ అండ్ ప్యాక్ 3. ఫస్ట్ ప్యాక్ 1లో ఏంటంటే మనకు స్మాలర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అది వచ్చేసి 21,90,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే 23 లక్షల రూపాయలు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంది. ప్యాక్ 2 24,90,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే 26,14,000 రూపాయలు ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ ఉంది. ప్యాక్ 3 సెలెక్ట్ వచ్చేసి 27,90,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే 29,28,000 రూపాయలు ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా ఉంది. ప్యాక్ 3 వచ్చేసి 30,50,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే 32,20,000 రూపాయలు ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ అనే హైదరాబాద్ ఉంది. సో ఎవరైతే ఈ మహేంద్ర వాళ్ళ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో, సో నియాన్ మహేంద్ర షోరూమ్స్కి విజిట్ చేయండి. మన ఛానల్ నుంచి సూన్ డెలివరీస్ బుకింగ్స్ అన్నీ కూడా స్పెషల్గా ప్లాన్ చేద్దాం. సో కలర్స్లో మీరు ట్యాంగో రెడ్ అంటారు దీన్ని. దీంతోపాటు రూబీ వాల్వెట్, బ్లాక్, డెజర్ట్ మిస్ట్, బ్లూ, డే ఫారెస్ట్ అండ్ వైట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు తెలుసు నేను ఎక్కువగా విసిగించాను. ఫస్ట్ రివ్యూస్ ఫస్ట్ వాకరెన్స్ తీసుకొస్తానని మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడి తీసుకొస్తున్నాను. మీరు కూడా నన్ను ఎక్కువగా విసిగించకండి ప్లీజ్. కొత్త వ్యూవర్స్ అయిన విజిట్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకోండి. కుదిరితే ఎవరైనా ఈ వెహికల్ని పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియో స్టార్టింగ్లో లైక్ చేసి కంటిన్యూగా చూడండి. ఫస్ట్లీ కమాండింగ్ రోడ్ ప్రజెన్స్తో పాటు స్లిక్ అపియరెన్స్ అనేది కనిపిస్తుంది మనకు. ఫ్రంట్లో న్యూ మహేంద్ర ఆల్ఫా లోగో అనేది బోనెట్ పైన అయితే చూడొచ్చు. అండ్ కనెక్టెడ్ LED లైట్ బార్ ఆఫ్ DRL అనేది కంటిన్యూగా వెళ్తుంది ఎల్ షేప్గా. అండ్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ ఇలా వెళ్తూ ఉంటాయి, సీక్వెన్షియల్ అంటాం దాన్ని. అండ్ ఆటో అండ్ ఫాలో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ క్యూబిక్ డిజైన్ కార్నరింగ్ ఫంక్షన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి మనకు. అండ్ ఇక్కడ మనకు నెంబర్ ప్లేట్ వస్తుంది. కింద రెడార్ ఉంది మనకు సంబంధించి ADAS లెవెల్ 2కి. ఇక్కడ నుంచి మనకు ఎయిర్ అనేది వెళ్తుంది, ర్యామ్ ఎయిర్ అనేది రెడార్ రేడియేటర్కి. ఫ్రంట్ కెమెరా చూడొచ్చు. అండ్ క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, సాలిడ్ ఫ్రంట్ గ్రిల్ అనేది ఆఫర్ చేస్తున్నాం బాడీ కలర్లోను. అండ్ ఆల్సో న్యూ మహేంద్ర ఎలక్ట్రిక్ ఇన్సైనీ బోనెట్ అనే డిజైన్ తీసుకున్నారు మనకు. బోనెట్ డిజైన్, హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి. అండ్ ADAS కెమెరాస్ ఉన్నాయి మనకి ఇందులో. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అండ్ లేన్ కీప్ అసిస్ట్ లాంటి ఫంక్షన్స్ కూడా ఈ మహేంద్ర 9Eలో వస్తాయి. ఫ్రెండ్స్, ఇక సైడ్స్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 4.8 మీటర్ లెంత్ ఉంది కారు. 1.9 మీటర్ బ్రెత్, 1.7 మీటర్ హైట్ ఉంది. 2.775 మీటర్ వీల్ బేస్ ఉంటుంది. వీల్ నుంచి వీల్కి 207 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అది బ్యాటరీతో కౌంట్ చేస్తే. అండ్ 10 మీటర్స్ టర్నింగ్ రేడియస్, చాలా పెద్ద కార్ ఇది. గ్లాసీ బ్లాక్ వీల్ ఆర్చెస్ చూడొచ్చు, దీని వీల్ ఆర్చెస్ అంటాము. అండ్ అలాయ్స్ వచ్చేసి 19 ఇంచెస్ అలాయ్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్స్. దీనిలో మెటల్ అండ్ ప్లాస్టిక్ రెండు మిక్స్డ్గా ఉన్నాయి. అండ్ న్యూ మహేంద్ర లోగో సెంటర్లో చూడొచ్చు. బ్రిడ్ స్టోన్ టైర్స్ తీసుకున్నారు ట్యూబ్లెస్ రేడియల్గా. 245, 55, 19 ఇంచెస్ వీల్ స్టాండర్డ్ వస్తాయి. 20 ఇంచెస్ ఆప్షన్ కూడా ఉంది, బుక్ చేసేటప్పుడే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ మ్యాక్ పర్సిస్టెంట్ విత్ కాయిల్ స్ప్రింగ్. ఇంటెలిజెంట్ సెమీ యాక్టివ్ సస్పెన్షన్, షాక్ అబ్జర్బర్స్ ఉన్నాయి. 3 అంటే మనకి వేరియంట్ ఒక బ్రాండింగ్ అనేది చూడొచ్చు. అండ్ డ్యూయల్ టోన్ ORVM రెడ్ అండ్ బ్లాక్ ఫినిష్లో LED బ్లింకర్ ఉంది. అండ్ 360 కెమెరాస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORM చేసుకోవచ్చు మనము. అండ్ ఆల్సో UV కట్ గ్లాసెస్ విండోస్ ఉన్నాయి. గ్లాసీ బ్లాక్ B పిల్లర్ ఉంది. అండ్ షార్ప్ ఎడ్జ్గా మనకి ఇది వెళ్ళింది చూశారు మనకి కూపే డిజైన్గా. అండ్ రేడ్ డోర్ హ్యాండిల్ C పిల్లర్ మౌంటెడ్ ఉంది గ్లాస్తో పాటు. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఫ్రంట్ ఉన్నాయి. ఇంగ్లో అంటే న్యూ ప్లాట్ఫామ్కి సంబంధించిన బ్రాండింగ్ అది. అంటే బ్యాటరీస్ అనేది ఫ్లాట్ ఫ్లోర్గా ఉంటాయి మనకు. బ్యాటరీస్ అంతా సెటప్ చూడొచ్చు. కింద ప్లేస్ చేసిన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండడానికి సిల్వర్ కలర్ అంతా బ్యాటరీసే. బ్లాక్ ల్యాడింగ్స్ ఉన్నాయి. వెనకాల కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. 4 వెంటిలేటెడ్ డిస్క్స్ ఉన్నాయి. వెనకాల సస్పెన్షన్ మల్టీ లింక్ సస్పెన్షన్, సింపుల్గా చెప్పాలంటే స్కార్పియో లాంటి సస్పెన్షన్.
రండి ఫ్రెండ్స్, ఇక వెనక నుంచి చూస్తే మనకు కనెక్టెడ్ లైట్ బార్ ఆఫ్ డిఆర్ఎల్ టైల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి విత్ ఇంటిగ్రేటెడ్ సీక్వెన్షనల్ టర్న్ ఇండికేటర్స్ అందులోనే ఇంటిగ్రేట్ చేశారు డిజైన్లోనే. చూడడానికి నార్మల్గా ఉంది కదా, ఇక్కడ ఏం లేనట్టుగా, బట్ ఒక మ్యాజిక్ ఉంది. ఇందులోనే మనకు ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇంటిగ్రేట్ చేశారు డిజైన్లోనే. అండ్ ఛార్జింగ్ లెవెల్స్ బ్యాటరీ చూపిస్తుంది. ఏసీ అండ్ డీసీ రెండు ఛార్జెస్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఏసీ అంటే హోమ్ ఛార్జర్, ఇది రెండు కలిపితే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. సో నీట్గా ప్లేస్ చేస్తే మనకి ఎక్కడ కూడా ఛార్జింగ్ పోర్ట్ కనిపించదు. ఇది రివర్స్ లైట్, ఇది రిఫ్లెక్టర్ అండ్ గ్లాసీ బ్లాక్ రేర్ బంపర్స్ ఉన్నాయి. డిఫ్యూజర్ ఉంది. పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, 6 పార్కింగ్ సెన్సర్స్. ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ వస్తున్నాయి. అండ్ XEV9 బ్రాండింగ్ అనేది చూడొచ్చు. న్యూ మహీంద్రా ఆల్ఫా లోగో ఉంది సెంటర్ ఆఫ్ టెయిల్ గేట్. ఇక్కడ పాపప్ ఫిక్స్డ్ రివర్స్ కెమెరా అనేది కూడా ప్లేస్ చేసిన డిజైన్లోనే. ఓవరాల్ కూపే స్టైల్ న్యూ మహీంద్రా డిజైన్ ఇది. అండ్ రేర్లో మనకి డిఫాగర్ వస్తుంది, వైపర్ అవసరం లేదు. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. అండ్ స్పోర్టీ స్పాయిలర్ ఏరో డిజైన్స్గా చూడొచ్చు, మనకి కంప్లీట్ ఏరో డిజైన్స్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్, ఈ కార్కి మనకు 2 బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటి చెప్తాను అండ్ వీడియో ఎండింగ్లో ఒకటి చెప్తాను. ఫస్ట్ బ్యాటరీ ఆప్షన్ 59 kW వస్తుంది బేస్ వేరియంట్స్లో. 542 రేంజ్ అని చెప్తున్నారు అఫీషియల్గా. రియల్ వరల్డ్ ఎంత వస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 170 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రానిక్ మోటార్ వస్తుంది. 228 bhp పవర్, 380 Nm టార్క్. పవర్ అండ్ టార్క్ అనేది సేమ్ ఉంటాయి ఏ బ్యాటరీ తీసుకున్నా. ఛార్జ్ అనేది మనకు 7.2 kW ఏసీ ఛార్జర్ అయితే 8.7 hours పడుతుంది. 11.2 kW ఏసీ ఛార్జర్ అయితే 6 hours పడుతుంది. 140 to 180 DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే జస్ట్ 10 to 80% 20 minutesలో అయిపోతుంది. రీజనరేటివ్ బ్రేకింగ్ 4 లెవెల్స్ ఉన్నాయి. CCS2 పోర్ట్ ఉంది. సింగిల్ రేషియో గేర్ బాక్స్, రేర్ వీల్ డ్రైవ్, పవర్ స్టీరింగ్, మల్టీ డ్రైవ్ మోడ్స్ అనేవి కామన్గా ఉంటాయి. రండి ఫ్రెండ్స్, మరి ఒకసారి బూట్ స్పేస్ గురించి మాట్లాడదాం. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ వస్తుంది కార్లో. ఆటోమేటిక్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ చెప్పిన ప్రకారం 663 liters బూట్ స్పేస్ వస్తుంది. అంటే పెద్ద సైజ్ సూట్ కేసులు 2 అండ్ చిన్న సైజ్ సూట్ కేసులు 3 కూడా ఈజీగా వస్తాయి. లెఫ్ట్ సైడ్ బూట్లో మనకు ఎల్ఈడి బూట్ ల్యాంప్ ఉంది. 12 volts సాకెట్ ఉన్నది. అండ్ సీట్ ఫోల్డింగ్ కోసం ఒక నాబ్ టైప్ ఇస్తున్నారు. జస్ట్ ఇలా పుల్ చేస్తే సీట్ ఫోల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ అదర్ సైడ్ కూడా బూట్ ల్యాంప్ ఉంది. ఇంకో సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవడానికి ఇంకో సైడ్ ఇస్తున్నారు ఆప్షన్. అండ్ ఒక ఫోల్డబుల్ హుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బూట్లోను. అలాగే మనకు పార్సల్ ట్రే కూడా ఉంది, రిట్రాక్టబుల్ పార్సల్ ట్రే. సో ఆటోమేటిక్ ఇలా లాగేసి ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకు పార్సల్ ట్రేగా యూజ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే ఫోల్డ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా రోలర్ అవుతుంది. ఇది సెంటర్ హెడ్ రెస్ట్, సెంటర్ ప్యాసింజర్ నేనే తీసేసాను ప్రస్తుతానికి. అండ్ దీని కింద మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఉంది. ఛార్జర్ ఇది ఏసీ ఛార్జర్ 8.5 hours పడుతుంది ఇంట్లో పెట్టుకుంటే ఛార్జింగ్ అనేది. దానికి ఒక బ్యాగ్ ఇస్తున్నారు. ఒక వార్నింగ్ ట్రయాంగులర్ ఉంది. దీని కింద ఎక్స్ట్రా స్పేర్ వీల్ అనేది చూడొచ్చు మనకు. సో సైజ్ మాత్రం తెలియట్లేదు. అండ్ 2 lane jack మధ్యలోనే ప్లేస్మెంట్ అనేది చేస్తున్నారు. అండ్ ఆల్సో క్రోమ్ ప్లేటెడ్, మనకు కాపర్ క్రోమ్ ప్లేటెడ్ స్కాఫ్ ప్లేట్స్ ఉన్నాయి స్క్రాచెస్ పడకుండా. అండ్ మాన్యువల్గా క్లోజ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఎలక్ట్రిక్ పని చేయనప్పుడు, బట్ ఎలక్ట్రిక్ ఆప్షన్ ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు. ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ అవి జస్ట్ బటన్ని ప్రెస్ చేసి దూరం జరిగితే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. కూపే స్టైల్. రండి ఫ్రెండ్స్, ఇంకా ఇంటీరియర్కి వెళ్ళిపోదాము. సో వెనకాల డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడే హ్యాండిల్ అనేది హైడ్ చేశారు న్యూ డిజైన్గా. అండ్ ఫస్ట్ లుక్ ఇంటీరియర్ చూడండి, వైట్ అండ్ బ్లాక్ థీమ్తో. అండ్ 90 degrees ఆఫ్ డోర్ ఓపెనింగ్ ఉంది, టాటా పంచ్ లాగా. అండ్ సీట్స్ అని ఇందాక మనం ఫోల్డ్ చేసాం కదా, జస్ట్ ఇలా పుల్ చేస్తే అప్రైట్ అయిపోతుంది. డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్ ఉన్నాయి. డీసెంట్ గ్లాస్ ఏరియా ఉంది. ఆల్సో రేర్ ప్రైవసీ కర్టన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు స్టాండర్డ్లీ. అండ్ డోర్స్ నుంచి గ్రీన్ అండ్ బ్లాక్ థీమ్ చూడొచ్చు. ఎవ్రీవేర్ సాఫ్ట్ మెటీరియల్స్ ఉన్నాయి 90లో. ఇది చాలా బాగా నచ్చింది. బిగ్ థమ్స్ అప్. డోర్ హ్యాండిల్ క్రోమ్, హార్మన్ కారిడోర్ ట్విటర్స్ అండ్ స్పీకర్స్ 16 స్పీకర్స్ డాల్మీ ఆట్మాస్తో వస్తుంది. అండ్ సాఫ్ట్ మెటీరియల్, పవర్ విండో స్విచెస్ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు బాడీ హోల్డర్ 1 liter అండ్ 1/2 liter వాటర్ బాటిల్ ఈజీగా ఫిక్స్ అవుతాయి. అండ్ స్పీకర్స్ టోటల్ 16 స్పీకర్స్, 3D సరౌండింగ్ సౌండ్ సిస్టమ్. టోటల్ సింపుల్గా చెప్పాలంటే నైట్ క్లబ్ లాగా ఉంటుంది మనకి ఈ కార్లో, అలా ఉన్నాయి. అండ్ రిక్లైన్ యాంగిల్ చూడొచ్చు. స్లైడింగ్ అండ్ స్టాండర్డ్ పొజిషన్లో పెడితే ఇలా అయితే ఉంటుంది. సో జస్ట్ లివర్ ద్వారా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ రిక్లైన్ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు మనకు తగ్గట్టుగా. అండ్ స్లైడ్ ఫంక్షన్ మాత్రం మిస్ అయింది ఓవరాల్గా. 60/40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. లెదర్ ఎయిట్ అపాలిస్టీ సీట్. రండి కంఫర్ట్ చూద్దాం ఒకసారి. సో బేస్ స్టాండ్ అయితే సపోర్ట్ అవుతుంది 90లో మాత్రం. అండ్ మ్యాగజిన్ హోల్డర్స్ ఉన్నాయి. స్కూప్ డోట్ అడిక్వేట్ నీ రూమ్ ఉంది. ఆల్సో మనకి ఇక్కడ పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ ఆఫర్ మళ్ళీ పెట్టుకోవచ్చు ఎక్స్ట్రా టైప్ సి పోర్ట్స్. ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ స్పేస్ అనేది చూడవచ్చు మనకు. హెడ్ రూమ్ కూడా అడిక్వేట్ సరిపోతుంది, ప్లెంటీ ఆఫ్. అండ్ ఫోల్డబుల్ హోల్డర్స్ హుక్స్ ఉన్నాయి, ఫోల్డబుల్. ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ ఈ కార్లో మనకు ఇన్ఫినిటీ రూఫ్ గ్లాస్ విత్ ambient లైటింగ్ సిస్టమ్తో పాటు వస్తుంది. సో మాన్యువల్ మూన్ రూఫ్ క్లోజ్. హెడ్ రెస్ట్ ఆల్మోస్ట్ రూఫ్కి ఫిక్స్ అయి టచ్ అవుతున్నాయి. సెంటర్ ఆర్మ్రెస్ట్లో కప్ హోల్డర్స్ ఉన్నాయి, స్టాండర్డ్గా చూడొచ్చు. 3 point సీట్ బెల్ట్స్ ఉన్నాయి 3 passengers. అండ్ ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి, సేఫ్టీ వైజ్ ఫీచర్స్ ఇవన్నీ కూడాను. సో 3 passenger కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చు ఫుల్ ఛార్జింగ్ ఉంటే. జస్ట్ కిడింగ్. అండ్ ఇందులో మనకు డిజిటల్ కాక్పిట్ డాష్ బోర్డ్ అనేది చూడొచ్చు. మహీంద్రా వాళ్ళు చెప్పిన ప్రకారం 43 inches స్క్రీన్ ఉంది మనకు మొత్తం డాష్లో. హైట్ అడ్జస్టబుల్ బీ పిల్లర్స్ ఉన్నాయి.
కర్టన్, ఎయిర్ బ్యాగ్స్ ఎస్ఆర్ఎస్ టోటల్ మనకు 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ కార్లో. 6 యాజ్ స్టాండర్డ్గా ఉంటాయి, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్తో. బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్గా ఉంది న్యూ ప్లాట్ఫామ్ అయినప్పటికీ. సారీ, ఇంకోటి మర్చిపోయాను. సో ఇక్కడ మనకు ఫ్లాట్ ఫ్లోర్ అనేది చూడొచ్చు. అంటే ఇంగ్లో ప్లాట్ఫామ్లో బ్యాటరీస్ అన్నీ కూడా మధ్యలో క్యాబిన్లో ప్లేస్ చేస్తున్నారు కాబట్టి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఫ్రంట్ ఉన్నాయి. ఇంకా ఫస్ట్ లుక్ ఫ్రంట్ క్యాబిన్ చూడండి, స్పేస్షిప్ క్యాబిన్ లాంటి ఫీల్ వస్తుంది. సీట్స్లో మనకు వెంటిలేషన్ ఫంక్షన్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్, డ్రైవర్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది. డోర్స్ ఆర్ సేమ్ డిజైన్స్, అన్నిటికీ కామన్ ఉంటుంది. అండ్ ఇది ప్రైవేట్ స్క్రీన్ అంటారు, ప్యాసింజర్ స్క్రీన్. ఇందులో మనము వీడియో కాల్స్ కానీ లైవ్ మీటింగ్స్ అన్నీ అటెండ్ చేయొచ్చు. అంబియన్ లైటింగ్ ఉంది. గ్లవ్ బాక్స్లో మనకు లైట్ ఫంక్షన్, కూలింగ్ ఫంక్షన్, స్టోరేజ్ స్పేస్ అండ్ HDMI పోర్ట్ ద్వారా నేను చెప్పాను కదా లైవ్ మీటింగ్స్ కానివ్వండి, లేకపోతే మూవీస్ కూడా వాచ్ చేయొచ్చు ఆ స్క్రీన్ నుంచి. ఇక్కడ కూడా స్పీకర్ ఉంది. అండ్ ఇందు వ్యానిటరీ మిర్రర్ చాలా యూనిక్ డిజైన్ ఉంది సన్వైజర్లో. సో మీరు చూస్తే మనకు ఇక్కడ మనకు ఓపెన్ అయింది విత్ లైట్స్తో పాటు. జస్ట్ ఇది ఫోల్డ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. చాలా యూనిక్ ఇన్నోవేటివ్ డిజైన్స్ తీసుకొచ్చారు మహేంద్ర వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ కార్స్లో. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాడితేను, ఫీచర్స్ లైక్ 7 ఎయిర్ బ్యాగ్స్ నేను చెప్పాను కదా, ABS వస్తుంది, సెంట్రల్ లాకింగ్ వస్తుంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ వస్తాయి, యాంటీ థీఫ్ అలారం వస్తుంది, EBD ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్ ఉంది, డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి, టైర్ పజింగ్ మానిటరింగ్ సిస్టమ్ వస్తుంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, యాంటీ థీఫ్ డివైజెస్ ఉన్నాయి. యాంటీ పించ్ పవర్ విండో ఓన్లీ డ్రైవర్ విండోకి మాత్రమే వస్తుంది. స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, స్పీడ్ హలర్ట్స్ ఉన్నాయి, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి, ప్రీ టెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, హిల్ అసిస్ట్ వస్తుంది, హిల్ డీసెంట్ వస్తుంది, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అండ్ అండర్ బాడీ నుంచి రేర్ మోటార్ చూపిలే కదా, ఇది రేర్ మోటార్ చూడొచ్చు. వెనకాల మోటార్ పెద్ద మోటార్ మెయిన్ది అండ్ ముంగట మోటార్ చిన్నది. టోటల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్గా వర్క్ అవుతుంది కార్. భారత్ ఎన్క్యాప్ నుంచి 5/5 స్టార్ రేటింగ్ వచ్చేసింది అనుకోండి. ఐడెంటిటీ కూడా ఉంది, అంటే డ్రైవర్ అలర్ట్ లేకపోతే వార్నింగ్ ఇస్తుంది డాష్లో. ఇంకా ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ చూడండి. డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి మనకు 3 మెమరీ సీట్ ఫంక్షన్స్ ఉన్నాయి విత్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ మల్టిపుల్ వే ఆఫ్ డ్రైవర్ సీట్ ఉంది. ఈ సిస్టమ్ మనం XV700లో కూడా చూసాం, సేమ్ డిజైన్. స్లైడ్, రిక్లైన్, హైట్ అన్నీ ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు. అండ్ డోర్ హ్యాండిల్, 4 పవర్ విండోస్ ఉన్నాయి, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ డ్రైవర్ సీట్ మనకి ఎక్స్ట్రా బ్యాక్ సపోర్ట్ కూడా వస్తుంది, లంబర్ సపోర్ట్ అంటాం కదా. సో లాంగ్ డ్రైవ్స్లో కొంచెం ఎత్తుగా వస్తుంది ఇలా మనకు. అండ్ ఇక్కడ బటన్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్, బూట్ ఓపెనింగ్ బటన్ ఉంది, హిల్ డీసెంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ మనకి ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. హెడ్సప్ డిస్ప్లే ఉంది అండ్ అల్యూమినియం ఫుట్ పెడల్స్ ఉన్నాయి, ఇన్నోవేటివ్ డిజైన్గా. రండి ఒకసారి లోపల స్టెప్ ఉన్నాయి, మిగతా టెక్ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ ఒకసారి మాట్లాడదాము. ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ చూడండి మీరు. ఫ్రెండ్స్, రియల్లీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి స్క్రీన్ అనేది వర్క్ కావట్లేదు. దానికి రీజన్ ఉంది ఏంటంటే కార్లో ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది, జస్ట్ 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో స్క్రీన్ సేవర్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో బట్ 12.3 ఇంచ్ హై రెజల్యూషన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ఉంది మనకు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైఫై, బ్లూటూత్, అమెజాన్ అలెక్సా విత్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. కెమెరాస్ చూడండి, 3D వ్యూ కెమెరా, టాప్ యాంగిల్, రేర్ వ్యూ యాంగిల్, ఫ్రంట్ బోనెట్ వ్యూ యాంగిల్, టాప్ నాచ్ రెజల్యూషన్ కెమెరాస్ అనేవి ఉన్నాయి. 360 degrees 3D సరౌండ్ వ్యూ కెమెరాస్కి సంబంధించి. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే BE6 వెహికల్లో ఈ ఫీచర్స్ అన్ని మేము కవర్ చేస్తాం టచ్ స్క్రీన్వి. ఆల్సో కో ప్యాసింజర్ కూడా మనకు ప్రైవేట్ ప్యాసింజర్ స్క్రీన్ వస్తుంది. కమింగ్ టు సెంటర్ కన్సోల్లో పుష్ బటన్, స్టార్ట్ స్టాప్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇంకా డ్రైవర్ క్లస్టర్ వచ్చేసి కూడా 12.3 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. స్పీడో, రియల్ టైమ్ రేంజ్ చూపిస్తుంది, ఫోకస్ మోడ్ అండ్ డ్రైవ్ అసిస్ట్ ఉంది. డ్రైవ్ అసిస్ట్లో మనకు లైక్ అడాస్కి సంబంధించిన వ్యూ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకు నావిగేషన్ ఉంది అండ్ టర్న్ బై టర్న్ చూపిస్తుంది. అండ్ అనలైజర్స్ ఉంది మనకు, లైక్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రిప్ అనలైజర్స్, కరెంట్ ట్రిప్ మీటర్స్ అండ్ ఎనర్జీ కన్సప్షన్ చూపిస్తుంది, పవర్ ఫ్లో చూపిస్తుంది విత్ రియల్ టైమ్ రేంజ్ ఉంది, మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్తో పాటు స్క్రీన్లో చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ కొన్ని బటన్స్ కూడా ఉన్నాయి, లైక్ హజర్ లైట్ కానీ, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కానీ, 3D సరౌండ్ వ్యూ కెమెరాస్ బటన్ ఉంది, పార్కింగ్ సెన్సర్స్ కానివ్వండి. అండ్ ఆల్సో మనకు బోనెట్ ఓపెనింగ్ అండ్ టెయిల్ గేట్ ఓపెనింగ్. దీని కింద స్టోరేజ్ స్పేస్ ఉంది, వైర్లెస్ ఛార్జర్ ఉంది, Type-C పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టైలిష్ ఆటోమేటిక్ సింగిల్ రేషియో గేర్ ఇండికేషన్స్తో పాటు చూడొచ్చు, లైట్ ఫంక్షనింగ్ కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి సెంటర్ జ్యువెల్ నాబ్ అనేది చూడొచ్చు. సో ఇన్ఫోటైన్మెంట్ సంబంధించి కంట్రోల్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు, డ్రైవ్ చేస్తూ మనకు జాయ్స్టిక్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి, సాఫ్ట్ టచ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ అండ్ కీ హోల్డర్ చూడొచ్చు. కీస్ చూపిలే కదా, సో 9 ఇవి కీస్ ఇలా ఉంటాయి. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ అండ్ వెహికల్ స్టార్ట్తో పాటు వెహికల్ మూవ్ కూడా ఉంది, అంటే టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో వెహికల్ని ముందుకి వెనక్కి కూడా చేసుకోవచ్చు. ఈ బటన్ అండ్ ఈ బటన్ ద్వారా చేయొచ్చు. ప్రస్తుతానికి మనం షోరూంలో ఉన్నాం కాబట్టి అలాంటి రిస్క్లు అనేవి చేయలేను. సో టెస్ట్ డ్రైవ్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, షోరూమ్ వాళ్ళు టెస్ట్ డ్రైవ్ ఇస్తే. అండ్ స్టోరేజ్ స్పేస్ ఉంది, క్లోజ్ చేసిద్దాము.
అండ్ ఆటో డిమింగ్ IRBM వస్తుంది అండ్ SOS ఎమర్జెన్సీ బటన్స్ ఉన్నాయి, డోర్ లైట్స్ కంట్రోల్ చూడొచ్చు, సన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, బట్ సన్ గ్లాసెస్ హోల్డర్ మిస్ అయింది. సో ఇవన్నీ లైట్స్ కంట్రోల్ LED లైట్స్ ఉన్నాయి. అండ్ వానిటరీ మిర్రర్ సన్ వైజర్లో చూపెట్టాను మీకు, 2 సేమ్ ఉంటాయి, స్పీకర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెమెరా ఉంది కదా, సో క్యాబిన్ వ్యూ కెమెరా కూడా రికార్డర్ అవుతుంది. సో ఈ గ్లాస్ వచ్చేసి మనకు ఇన్ఫినిటీ రూఫ్ గ్లాస్, ఫిక్స్డ్ గ్లాస్ ఉంటుంది, ఓపెన్ అవ్వదు, జస్ట్ మూన్ రూఫ్ మాత్రమే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ కార్స్లలో ఇదే వచ్చేసింది, ఇదే టెక్నాలజీ ఉంది. ఒక స్టీరింగ్ కూడా న్యూ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ లెదర్ ఫినిష్లో తీసుకున్నారు, ఫ్లాట్ బాటమ్ డ్యూయల్ కలర్గా చూడొచ్చు. అండ్ సెంటర్లో గ్లాస్ ఫినిష్ ఇన్ఫినిటీ లోగో ఇల్యూమినేట్ అవుతుంది నైట్ టైం, లైక్ ఆన్ చేయగానే వెహికల్. సో లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ విత్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లెవెల్స్ ఉన్నాయి, అండ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ కూడా ఉంది, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, అంటే హైట్ ఇంకా రీచ్ 2 కూడా చేసుకోవచ్చు మీరు, అది కూడా మాన్యువల్గా అయితే ఆప్షన్ అనేది ఉంది. చలో ఫ్రెండ్స్, ఇక బయటికి వెళ్ళిపోయి ఇంకొక బ్యాటరీ ఆప్షన్ అండ్ ముంగట బోనెట్ కింద ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. బోనెట్ ఓపెన్ చేయాలంటే ఈ లివర్ని 2 times ఇలా అనాలి, ఇది కూడా BMWలో చూసాం మనం ఎప్పటి నుంచో. సో ఇంకో బ్యాటరీ ఆప్షన్ 79 kW, ఇది కొంచెం టాప్ వేరియంట్స్లో వస్తుంది, 656 రేంజ్ అని చెప్తున్నారు. 210 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మోటార్ వస్తుంది, 282 bhp 389 Nm టార్క్ అండ్ పవర్ సేమ్ ఉంటే ఏ మోటార్ తీసుకున్నా. సో ఫ్రంట్ బోనెట్ ఏదైతే ఉందో దీని కింద మనకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ ఉంది, మనకు ఫ్రంక్ స్టోరేజ్ అంటాం, ఇన్స్టాలేషన్ కూడా అవసరం లేదు అసలు. సో ఇది మనకు ఆల్మోస్ట్ 150 liters ఆఫ్ స్టోరేజ్ స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, అంటే చిన్న చిన్న లగేజెస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ సైడ్ మనకు దీని కింద ఇంకా స్పేస్ చూడొచ్చు, ఇంకొంచెం చిన్న చిన్న బ్యాగ్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయి మనకు. అండ్ దీంట్లో ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేసిన, LED లైట్, నైట్ టైం ఈజీగా ఉండడానికి. సో ఇది ఛార్జింగ్ ఆప్షన్ సేమ్ ఉంటాయి, ఏ బ్యాటరీ ఏ మోటార్ తీసుకున్నా కూడా ఛార్జింగ్ ఆప్షన్ సేమ్ ఉన్నాయి. సింగిల్ రేషియో గేర్ బాక్స్, రేర్ వీలర్ కామన్గా ఉంటుంది. ఇంకా కంపెనీ చెప్తుంది ఫస్ట్ బుక్ చేసుకున్న కస్టమర్కి లైఫ్ టైం బ్యాటరీ వారంటీ ఇస్తున్నారంట, అండ్ అదర్ కస్టమర్స్కి లైక్ 10 years or 2 lakhs kilometers వారంటీ అనేది ఇస్తున్నారు స్టాండర్డ్లీ. సో ఈ కార్లో మనకు హెడ్సప్ డిస్ప్లే, లైక్ ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ లాంటివి కూడా ఉన్నాయి. అండ్ కాంపిటీషన్ ఈ ప్రైస్లో 30 లక్షల్లో మనకు BYD E-Max 7 వస్తుంది, క్రీటా EV వస్తుంది, కర్వ్ EV వస్తుంది కాంపిటీషన్గా. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ గైస్, 2025 మహేంద్ర XCV9 యొక్క ఫస్ట్ వాక్ అరౌండ్ రివ్యూ డీటెయిల్. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. వీడియో లెంత్ అనిపించి లాగ్ అనిపిస్తే కొంచెం క్షమించండి, బట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదు. ఈ కార్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ అయితే మీరు Instagram ఆఫీషియల్ పేజ్కి వచ్చి అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు, మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లల్ని తో పాటు. సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బాయ్స్ అని. నెక్స్ట్ మీకు ఏ బైక్ ఆర్ ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి.